మా అమ్మ తిట్లు కాయలేక కాలేజ్కి అయితే వెళ్తున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే వారం రోజుల తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను మావా. నేను చెప్పాలంటే నా కాలేజ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు మావా. మా అమ్మ రెండు దెంగులెట్టి వెళ్తావా వెళ్ళవా అన్నది. ఇంట్లో ఉండి దెంగులు తినే బదులు కాలేజ్కి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి కాలేజ్కి అయితే బయలుదేరిపోయాను మావా. అలా మా ఊరు జంక్షన్ లోకి వచ్చి ఒక ఆటో బండి ఎక్కి కాలేజ్లోకి అయితే వచ్చాను. కాలేజ్లోకి వచ్చాక మార్నింగ్ ఒక పీడి జరిగింది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా అలా సరదాగా గడిచిపోయింది మావా. మధ్యాహ్నం అయితే కాలేజ్ లీవ్ పెట్టి బయటకి అయితే వచ్చాను. కాలేజ్ ఎందుకు లీవ్ పెట్టానంటే మా తాతాలు గ్యాదీ మావా. అలాగే వెళ్ళి జిన్పాలు పట్టుకుని మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ అందుకే మార్నింగ్ దెంగులెట్టి మరి కాలేజ్కి వెళ్ళమన్నది. ఇంకా అలా కాలేజ్ లో బయలుదేరి మా తాతల ఇంటికి వచ్చాను. ఇంటికైతే వచ్చాను కానీ మా తాతలు లేరు, బయటికి వెళ్ళారంట. వాళ్ళు వస్తారు లేట్ అవుద్దని చెప్పి తినేసి పడుకున్నాను మావా. నేను పడుకొని లేస్తారు టైం 4 అయింది. అప్పటికే మా తాతలు వచ్చారు. ఇంకా కాసేపు పోయాక మా తాత పాలు తీయడం స్టార్ట్ చేశాడు మావా. అక్కడ మా తాత పాలు తీస్తుంటే ఇక్కడ మా బామ్మ మీద గ్యాతో కామెడీ చేస్తున్నాడు. ఇంకా అలా పాలు తినడం అయిపోయాక పాలు బాటిల్లో వేసుకొని మా తమ్ముడితో కాసేపు మాట్లాడి రిటర్న్ అయిపోయాను మావా. సరే మావా, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇంకా మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో మావా.